అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరి కాసేపట్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక మరి కాసేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. ఇక కేవలం ఈ జిల్లాల వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ అవుతాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతున్నాయి, ఏ రైతులకు జమ చేస్తారు, మనకు ఎన్ని ఎకరాల వరకు కూడా యొక్క డబ్బులు అనేది జమ అవుతుంది, దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే ఈ డబ్బులు వస్తున్నాయి, అలాగే రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మనం నీట్గా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వాలి. తప్పకుండా వీడియో కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో ఒక్కొక్క రైతుకు కూడా 10,000 రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారని చూస్తే గత వారం రోజుల నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అయితే కురిశాయన్నమాట. ఇక కేవలం 11 జిల్లాల రైతులైతే తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇక ఈ 11 జిల్లాల్లోని రైతులందరికీ కూడా మనకు కేంద్ర బృందము మన ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ఇక కేంద్ర బృందం కూడా మనకు ఈ యొక్క పంట నష్టాన్ని అంచనా వేసి మన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ గారు మనకు కేంద్ర ప్రభుత్వం తరపున ఆయన ఏపీకి వచ్చి అక్కడ మనకు నష్టపోయినటువంటి రైతుల పంటలను పరిశీలించి కృష్ణా జిల్లాలో దాదాపు 115,000 హెక్టార్లలో పంటలు నష్టపోయారని తెలుసుకుని ఇక దాని నుంచి ఎవరైతే మనకు 186,000 మంది రైతులు ఇబ్బంది పడ్డారని అంటే పంటలు నష్టపోయారని ఇక 186,000 మంది రైతులకు కూడా దాదాపు కేంద్ర ప్రభుత్వం తరపున 3,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈ సాయాన్ని అందిస్తామని, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సాయం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతులకి పంట నష్టపరిహారాన్ని విడుదల చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అయితే చెబుతూ ఇక పంటలు నష్టపోయిన రైతులందరినీ కూడా గుర్తించడం జరిగింది. ఈ 11 జిల్లాల్లోని రైతులందరినీ కూడా గుర్తించి దాదాపు 186,000 మంది రైతులు ఉన్నారని, ఈ 186,000 మంది రైతులకు కూడా 278 కోట్ల రూపాయలు విడుదల చేయాలని అధికారులను అయితే ఆదేశించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆయన అధికారులను ఆదేశించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బులను మరి కాసేపట్లో నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అధికారులంతా కూడా ఈ యొక్క పనిలో అయితే నిమగ్నమై ఉన్నారు. మరి కాసేపట్లో రైతులందరికీ కూడా 279 కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నారు. ఇక ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు కూడా వారికి జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక మరి కాసేపటి నుంచి డబ్బులు అయితే పడతాయి. ప్రతి రైతు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలి. ఇప్పటికే లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది. అంటే ఏ రైతు ఎన్ని ఎకరాల పంట నష్టపోయారు, ఏ పంట వరి పంట, మిరప పంట, ఏ పంట అయితే నష్టపోయారు ఆ పంటలన్నీ కూడా వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని ఒక జాబితా అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలు మరియు రైతు భరోసా కేంద్రాల్లో
అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక ఈ జాబితా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు లిస్ట్ అనేది చెక్ చేసుకోండి. లిస్ట్లో మీకు పేరుతో పాటు ఏ పంట నష్టపోయారు, అలాగే మీకు ఎంత డబ్బులు జమ చేయాలనేది కూడా అక్కడ లిస్ట్లో అయితే ఉందన్నమాట. ఆ లిస్ట్లో చెక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతా కూడా మరి కాసేపట్లో అంటే ఉదయం 10 గంటల నుంచి బ్యాంకు టైం నుంచి మీకు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి. ఇక అధికారులు వచ్చి మీకు సర్వే చేసినప్పుడు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నేరుగా డబ్బులు అయితే జమ అయిపోతాయి అన్నమాట. ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే మీరు తీసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది. ఇక పంటలు నష్టపోయిన రైతులందరూ కూడా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మేము ఇంత పంట నష్టపోయాము, మాకు ఇన్ని మీ డబ్బులు వస్తాయని. కాబట్టి మీరు ఒకసారి అవంతా కూడా చెక్ చేసుకోండి. మరి కాసేపటి నుంచి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇక దీంతో పాటుగా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మరొక పథకం చూసుకుంటే అన్నదాత సుఖీభవ. ఈ ఖరీఫ్ సీజన్లో మనకు తొలి విడత డబ్బులను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో 20,000 రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు 9,000 రూపాయలు తొలి విడతగా రైతులకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ డబ్బులు ఇప్పటికే విడుదల చేయాల్సిన కూడా మనకు నిధుల కొరత వల్ల ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయలేదన్నమాట. ఇక ఎట్టకేలకు ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఈ రోజు నుంచి ఈ నెల చివరి వరకు కూడా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతాయి. తర్వాత ఏంటంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ కింద ఎవరైతే గతంలో రైతు భరోసా, పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నవారు అంటే గత ప్రభుత్వంలో, అలాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ఎవరైతే పిఎం కిసాను, అన్నదాత సుఖీభవ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట. ఇక వచ్చే నెల నుంచి కూడా అంటే అక్టోబర్ నెల నుంచి అక్టోబర్ 2 నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి రైతులకు డబ్బులు విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీతో పాటు మనకు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా ఇలాంటి వీడియోలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. మీతో పాటు మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని అయితే తెలియజేయండి, వారు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోండి.